తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రధానంగా వారికి సంబంధించినటువంటి పిఆర్సీ, డిఏలు వివిధ రకాలైనటువంటి డిమాండ్లను చూపిస్తూ పిఆర్సీలు 6 పెండింగ్ డిఏలు అలాగే 10,000 ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు, దాంతో పాటుగా సిపిఎస్ రద్దు, వివిధ రకాలైనటువంటి అంశాలతోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున ఇక్కడికైతే ఉద్యోగులు వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. జేఏసీ నేత మారం జగదీశ్వర్ మనతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీ డిమాండ్స్ ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఏం చర్చలకు పిలవట్లేదా? ప్రభుత్వ చర్చలకి ముఖ్యమంత్రి గారే కూర్చోబెట్టి అన్ని సాల్వ్ చేస్తామని చెప్పిన సందర్భంలో దాదాపు 6,000 కోట్లు ఇస్తాను. 6,000 కోట్లు ఇచ్చేది వాస్తవమే. ఇంకా దానికి ఇంకా రెట్టింపు పెంచవలసిన బాధ్యత ఉన్నది. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకున్నా అని చెప్పారు. కనీసం ఇంకా పిఆర్సీ రిపోర్ట్ 3 సంవత్సరాలు దాటింది. 3 సంవత్సరాలు ఇంకా పిఆర్సీ రిపోర్ట్ తెప్పడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పెండింగ్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇవాళ సంఘాలకు జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు, కానీ సంఘాలకు రికగ్నేషన్ లేకుండా చేశారు. కనీసం పట్టించుకునే నాదులు లేదు. కింద లెవెల్లో మాట్లాడుతుంటారు. ఒక సీఎం గారే మాట్లాడుతున్నారు, ఎన్నోసార్లు చెప్పినా కానీ కింద వాళ్ళు కూడా మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం అనేది ఉండాలి. ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు. మీ యొక్క చలో హైదరాబాద్ కార్యక్రమం అట్లనే ఉంటుందా? ఆ లోపల ఏమైనా సాల్వ్ అవుతుందని భావిస్తున్నారు? సాల్వ్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు తెలుసు కదా, ఉద్యోగ సంఘాలు అందరూ ఒకటి ఉన్నది. ఉద్యోగ సంఘాల నాయకుడు అంటే ఎవరు? ముఖ్యమంత్రి కదా. మేము ప్రభుత్వమే కదా, మేము ప్రభుత్వ భాగం. ఆయన సాల్వ్ చేయాలి, మనం పిలిచి మాట్లాడాలి. ఇదివరకు ఒప్పుకునే పడుతున్నాం, కొత్త కాదు. ఇదివరకు ఒప్పుకునే చేయమని చెప్తున్నాం. ప్రధానంగా మీ డిమాండ్స్ లో దేనికోసమైనా సానుకూలంగా ఉన్నట్టుగా చెప్పారా ప్రభుత్వం తరఫు నుంచి? ముఖ్యమంత్రి గారు చెప్పారు, పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకున్నాను, తెప్పించుకొని మాట్లాడి డిస్కస్ చేయండి. డిస్కస్ చేసినాక ఎట్లా అవుతుందో అని చూసుకుంటూ మాట్లాడతాం. ఇవాళ పెండింగ్ బిల్స్ కూడా 6,000 కోట్లు కొట్టినాం, కానీ ఇంకా క్లియర్ గా అవి కూడా వేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. నేను అనుకుంటున్నా పిలుస్తారు, అన్ని సమస్య పరిష్కారం అయితే అనుకుంటున్నాను. హంగర్ స్ట్రైక్ ఏమైనా చేయబోతా ఉన్నారా? చలో హైదరాబాద్ తర్వాత ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది? ఇక ఉద్యమ కార్యాచరణ అంచెలంచెలుగా ఉంటుంది. ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు మాకు ఉండాలని ఉన్నది, ఉండకపోతే తర్వాత జేఏసీ ఏర్పాటు చేసుకొని దానికి సమస్య మాట్లాడుకొని దాని తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మనతో పాటుగా ఇంకా నాయకులు ఉన్నారు. సార్, ప్రధానంగా మీ డిమాండ్స్ లో ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చినట్టు కనబడతా ఉందా? ఇప్పుడు అడిగారు మమ్మల్ని ప్రభుత్వం నుంచి డిమాండ్స్ ఏమున్నాయని. ఆల్రెడీ మీరు ఒప్పుకొని అమలుకి నోచుకొని డిమాండే తప్ప మాకు కొత్త డిమాండ్ లేవు. పిఆర్సీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నది, డిఏలు ఇస్తామన్నది, ఈహెచ్ఎస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ ప్రాసెస్ లో ఉంది, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, దాంతోపాటు సిపిఎస్ ఉంది, 317 ఉంది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, కొత్త హామీలు కావు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాం తప్ప మా డిమాండ్స్ ఏమి కూడా కొత్త డిమాండ్స్ కావు. పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వారి యొక్క డిమాండ్లను అయితే పెడుతూ నిరసన తెలుపుతున్నటువంటి సందర్భాన్ని మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వారి యొక్క డిమాండ్లను అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు? ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మేము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. ప్రధానమైన డిమాండ్ పిఆర్సీ, డిఏ, ఓపీఎస్ కావాలి. ఇంకా కొత్త రిక్రూట్మెంట్ కావాలి, క్యాడర్ స్ట్రెంత్, వర్క్ స్ట్రెంత్ కావాలి. మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రధానంగా మెయిన్ గా పిఆర్సీలు రావాలి, డిఏలు రావాలి, తర్వాత ఈహెచ్ఎస్ కార్డ్స్, ఎస్పెషల్లీ మాకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలి. తర్వాత రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము అడిగిన డిమాండ్స్ అన్ని గవర్నమెంట్ తక్షణమే ఇవ్వాలి. మాకు ఉద్యోగులుగా మేము లాస్ట్కి చివరికి మిగిలేది ఒక పెన్షన్ మాత్రమే. మెయిన్ గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావాలి. జై తెలంగాణ, జై టీజీఏసీ. ఇది ఆ పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులందరూ కూడా వారి యొక్క డిమాండ్స్ అయితే పెడతా ఉన్నారు. మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు? ఎన్ని డిఎల్ మీకు పెండింగ్ లో ఉన్నాయి? నేను టీఎన్జిఓస్ యూనియన్ సెంట్రల్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మాధవి. మాకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, డిఏ, పిఆర్సీ అనేది ప్రభుత్వాలు ఇచ్చేటువంటి భిక్ష కాదు, వాళ్ళకి న్యాయపరంగా రావాల్సినటువంటిది.
వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లు సాధించడానికి ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వారి నెలవారీ జీతాలు ఇవ్వటమే ప్రభుత్వం ఘనకార్యంగా భావిస్తుంది. మరి పెరుగుతున్నటువంటి నిత్యావసరాలకు అనుగుణంగా వారికి రావాల్సినటువంటి బకాయిలు, పిఆర్సీ, డిఏలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే మా పెన్షనర్లవి, ఉద్యోగస్తులవి ఎన్నో పెండింగ్ బిల్లులు ఉండటం వల్ల అందరి కుటుంబాలు చాలా అగాధాలలో పడుతున్నాయి. కాబట్టి పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. భారీగా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులు వారి యొక్క డిమాండ్స్ అయితే ప్రస్తుతంగా తెలియజేస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మేడం, మీరు ప్రధానంగా ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని మీరు? నేను ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఇన్ఛార్జ్ సైంటిఫిక్ ఆఫీసర్ అండి. టీఎన్జిఓస్ స్టేట్ యూనియన్ లో ట్రెజరర్ ని. మెయిన్ మా డిమాండ్ పిఆర్సీ, రెండో పిఆర్సీ, 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, అట్లాగే బకాయిలు, అట్లాగే హెల్త్ కార్డ్స్, అట్లాగే పెన్షన్, సిపిఎస్ పోయి ఓపీఎస్ రావాలి. ఈ అంశాలపైన ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. అర్చక సంఘం వాళ్ళు కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అర్చకులు కూడా రావడం జరిగింది. మేడం, ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి మీరు? నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్ని. మా డిమాండ్ ఏంటంటే పిఆర్సీ వల్ల మేము ఎంత నష్టపోతున్నాం అంటే మంత్లీ 25,000 దాకా నష్టపోతున్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నలా అని పిలవండి అని అన్నాడు. అన్నలాగా పిలిచినా కానీ రేపు పొద్దున ఇప్పుడు నీకు ఇవాళ ధర్నా చేస్తున్నాం అని తెలుసు, అన్ని తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, అన్ని ఉన్నా కానీ మీరు అయినా కానీ ధర్నా చేసుకొని అన్న పద్ధతి మంచిది కాదు. ఇప్పటి నుంచి స్టార్ట్ ఇక ధర్నా ఏం చేయాలో నిరూపిస్తాం. మెయిన్ డిమాండ్ పిఆర్సీ మాది. మేడం, ఏ డిపార్ట్మెంట్ లో మీరు పనిచేస్తున్నారు, ఏం కోరుతున్నారు ప్రధానంగా? నేను టీఎన్జిఓ రాష్ట్ర కార్యదర్శిని. నా పేరు శైలజ. వృద్ధాప్యంలో పెన్షన్ లేకుండా ఎట్లా బతకాలి? ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానాలు పెట్టి పంపించారు. సో నేను నర్సింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఖైరతాబాద్ లో. మందులు లేవు, ఉద్యోగస్తులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు, ఉద్యోగస్తుల ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, నెలకి 20,000 ఖర్చు పెడుతున్నారు, ఈహెచ్ఎస్ లో మందులు లేవు. దయచేసి ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన మందులు తెప్పించండి. ఉద్యోగుల ఆరోగ్యం మంచిగా ఉంటేనే ప్రభుత్వ పథకాలని ఉద్యోగస్తులు ప్రజలలోకి తీసుకెళ్తారు. ఆరోగ్య తెలంగాణ దిశగా కూడా ముందుకు పోతాము. ముఖ్యమంత్రి గారు అధికారులు సరిగ్గా లేరు. అధికారులతో కూర్చొని సిఎస్ గారితో మీటింగ్ పెట్టుకుని టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మారం జగదీశ్వర్ గారు, ఏలూరి సీనన్న గారు, ముజీబ్ గారు పిలుపు మేరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు అందరూ వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మా, చెప్పండి, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మీరు? ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని సీఎం గారు అంటున్నారు. దానికి చాలా సంతోషం. మరి మా పిఆర్సీ ఎక్కడ? మా పెండింగ్ డిఏలు ఎక్కడ? మా పిఆర్సీ ఎక్కడ? మా పెండింగ్ డిఏలు ఎక్కడ? 1వ తారీఖు జీతం ఇస్తున్నారు, దానికి ఎంతో మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. సిపిఎస్ నుంచి ఓపీఎస్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, ఇంతవరకు దాన్ని ఊసేలేదు. మా గొంతుక సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి వినపడాలని మేము ఇంతవరకు వచ్చాం. శాంతియుతంగా ధర్నా మాత్రం చేస్తున్నాం. మా విన్నపం వినండి. మా ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఒకదాని వెనుక ఒకటి అన్ని విడుదల చేయాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి అంటే వాళ్ళకు బాకీ ఉన్నటువంటి బకాయిలు చెల్లిస్తే ఇంకా బాగా పనిచేస్తాము. అంటే ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని మేము తీసుకెళ్తున్నటువంటి మాకే ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? సో దయచేసి వెంటనే ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీరు వాళ్ళ తక్షణమైన కోరికలను, వాళ్ళ యొక్క రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దాదాపుగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేడం, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఈ రోజు ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మాకు రావాల్సిన డిఏలు, మాకు రావాల్సిన పిఆర్సీలు, ఆరోగ్య కార్డు 12.5% కోటా మరియు ఓపీఎస్, సిపిఎస్ ని
పునరుద్ధరించాలి. ఇవన్నీ మా యొక్క ఉద్యోగుల కోరికలను అన్ని తీరుస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా పిఆర్సీలను ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు. మాకు రావాల్సిన అన్ని హామీలను అమలు చేయాలని కోరుతూ, ఆరోగ్య కార్డు వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చినట్టే ఇచ్చి ఏ క్లారిటీ లేకుండా చేశారు. కాబట్టి ఏ హాస్పిటల్కి పోయినా మాకు ఏది అమలు కావట్లేదు అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం చాలా వరకు ఉద్యోగులు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ధర్నా చౌక్ అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఎలాంటి డిమాండ్స్ మీరు ప్రభుత్వం ముందు పెట్టబోతా ఉన్నారు? చెప్పండి చెప్పండి. ఈరోజు అతి దుర్దినం. తెలంగాణ సాధనల క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యోగ జేఏసీ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం చాలా దుర్దినము. మరి ఉద్యోగస్తులకు డిఏలు లేవు, టీఏలు లేవు, జీతాలు లేవు. మరి ప్రభుత్వం సిగ్గుపడాలి. తెలంగాణ వస్తే అన్ని వస్తాయి అనుకున్నారు. అలా ఉద్యోగ జేఏసీ ఉద్యోగస్తులది క్రియాశీలక పాత్ర ఇవాళ చూడొచ్చు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ల పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రానికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్రం ఒక శాపంగా మారింది. మెప్మా ఉద్యోగులు చూడొచ్చు, అన్ని ప్రభుత్వ పథకాలు వాళ్ళే అర్బన్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. మరి వాళ్ళకు వచ్చిన పిఆర్సీ ఆగిపోయింది. ఎన్ఆర్ఈఎస్ ఉద్యోగులు చూడొచ్చు, మీరు గ్రామాన వాళ్ళే ఉపాధి హామీ పనులు చేపిస్తారు. మరి వాళ్ళకు కూడా పే స్కేల్ ఆగిపోయింది. మరి ఉద్యోగస్తులకు టీఏ డిఏలు ఇయ్యక రిటైర్డ్ ఉద్యోగులు మరి చచ్చిపోతా ఉన్నారు. ఇవాళ దుర్దినం. ప్రభుత్వం సిగ్గుపడాలి, బాధాకరం అని తెలియజేస్తూ మరి అన్ని డిమాండ్లు ఇమీడియట్లీ కంప్లీట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అమ్మ మీరు చెప్పండి. ఈరోజు మహాధర్నాకు మేము ఎందుకు తీసుకుంటున్నామంటే మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు మాకు ఇచ్చారు. డిఏ పిఆర్సీలు అన్ని నెరవేరుస్తామని. మూడేళ్ల సర్వీస్ లో కూడా సంవత్సర కాలంలో గడిచినా కూడా ప్రభుత్వం ఎలాంటిగా స్పందించలేకపోతుంది. కావున మా జేఏసీ తరఫున ఈ రోజు మహాధర్నాకి పిలుపునిచ్చాము. ఈ ధర్నా ఇప్పుడే కాదు, మొదలయ్యింది ఇప్పుడే. కాకపోతే పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యాచరణ ఉంటుంది. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో విన్నపం చేస్తుంది ఏంటంటే మా పిఆర్సీ డిఏలు పెండింగ్ బిల్స్ అన్ని త్వరలోనే క్లియర్ చేసి మాకు కూడా హెల్త్ కార్డు ఇస్తే మేము కూడా ఈరోజు తప్పకుండా మీకు మా ఉద్యోగుల తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, నెక్స్ట్ మీ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి మా అంతా సహకారం అందిస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ జయపదం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నా పేరు సుజాత రాథోడ్ అండి. నేను తెలంగాణ నర్సింగ్ ఫోరం నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నాను. మాకు ఉన్న అన్ని పెండింగ్ బిల్స్ అండి, ఒక డిఏ మెడికల్ బిల్లు కానీ మా పిఆర్సీ కానీ అన్ని ఇస్తే మాకు ఎకనామికల్గా బాగుంటుంది. పెరిగిన ధరలకు తగ్గట్టుగా మాకు జీతాలు రావట్లేదు. దీనిలో మేము చాలా అవస్థలు పడుతున్నాము. సో మా డిమాండ్ ఒకటే, పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సీ ఇవ్వాల్సిందని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము. మనతో పాటుగా నర్సింగ్ ఆఫీసర్స్ లక్ష్మణ్ ఉన్నారు. ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఎలాంటి డిమాండ్స్ ప్రధానంగా ప్రభుత్వం ఉన్నట్టున్నాయి? ముఖ్యంగా మా డిమాండ్ పిఆర్సీ, ఓపీఎస్. అదేవిధంగా మా నర్సింగ్ ఆఫీసర్స్ లో మేము ముఖ్యంగా చెప్పాల్సుకున్నది ఏంటంటే, ప్రభుత్వానికి ఎవరైతే నైట్ డ్యూటీలు చేస్తున్నారో పిఎస్సీలలో, గ్రామాలలో, మండలాలలో వాళ్ళకి నైట్ డ్యూటీ అలవెన్స్ ఇంకా రావడం లేదు, బకాయిలు ఉన్నాయి. మరి అలాగే యూనిఫామ్ అలవెన్స్ కూడా బకాయిలు ఉన్నాయి. దయచేసి యూనిఫామ్ అలవెన్స్, నైట్ డ్యూటీ షిఫ్ట్ అలవెన్స్, ఆరోగ్యశ్రీలో మాకు ఇంటి ఇన్సెంటివ్ ఇస్తారు, అవి కూడా బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం దయచేసి వాటిని వెంటనే రిలీవ్ చేయాలి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యంలో మా నర్సింగ్ ఆఫీసర్లు ఎంత ముఖ్య పాత్ర వహిస్తారో అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా ఎప్పటికో 1978 నాటి జీవోలను పట్టుకొని మా నర్సింగ్ ఆఫీసర్కి ప్రమోషన్ రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. ఆ జీవోలను అమెండ్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఇంకా ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలాంటి కార్యక్రమం ఉండబోతా ఉంది? రాబోయే రోజుల్లో జేఏసీ నాయకులు ఏది ప్రకటిస్తే దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తాము. ముఖ్యంగా మా నర్సింగ్ డైరెక్టర్ విషయంలో ఏదైతే ఏక ధోరణి అవలంబిస్తున్నారో అది కరెక్ట్ కాదు. క్లినికల్ సైడ్ ఏఎన్ఎం వచ్చేసి దాదాపు 17,000 మంది, నర్సింగ్ ఆఫీసర్ 16,000 మందిని విస్మరించి కేవలం ఒక వర్గానికి మేలు చేస్తున్నారు. అది చేయకుండా ప్రభుత్వం మా విన్నపాలను మన్నించాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క ధర్నాను అయితే చేపడతా ఉన్నారు. వేలాదిగా ఇటువైపులో వచ్చినటువంటి ఉద్యోగులను కూడా మనం చూడొచ్చు. వారందరూ కూడా వారి యొక్క డిమాండ్స్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తాం. పిఆర్సీ కోసము, దాంతో పాటుగా
కొన్ని రకాలైనటువంటి డిమాండ్స్ అయితే వారు ప్రధానంగా వినిపిస్తూ జరిగిపోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రెండో పిఆర్సీని ప్రకటించాలి, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను వాటిని విడుదల చేయాలి. రకరకాలైనటువంటి సార్ ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మాకు ప్రధానంగా రావాల్సిన డిఏలు పిఆర్సీ మా హెల్త్ కార్డ్స్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పనుకున్నాం. మాకు రావాల్సిన డిఏలు వెంటనే రిలీజ్ చేయాలి. 3 నెలలు అని చెప్పేసి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు డిఏలు ఇవ్వలేదు, పిఆర్సీ లేదు. పిఆర్సీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. దానికోసమే మేము ఈ పోరాటం అనేది చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఖచ్చితంగా మాకు పిఆర్సీని ఇవ్వాల్సిందే, డిఏలను ఇవ్వాల్సిందే, దాంతో పాటుగా ఈహెచ్ఎస్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందనేటువంటి డిమాండ్ అయితే వారు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీనివాస్, తులేలుగు, హైదరాబాద్.